హలో హాయ్ ఫ్రెండ్స్, మీరంతా ఎట్లున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మనం ఈరోజు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనము శ్రీశైలం ట్రిప్కి అయితే ఈరోజు బయలుదేరి వెళ్ళిపోయామన్నమాట. నేను ఏ విధంగా వెళ్ళానో మీకైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే నేను చేస్తాను. నేనైతే మార్నింగ్ 3 o'clock లేచి నేను ఇంట్లో దీపం పెట్టేసుకొని ఇల్లంతా క్లీన్ చేసేసుకొని నేను కడపలో ముగ్గులు వేసుకొని కడప కడుక్కొని అన్నీ చేసేసుకొని 4 o'clockకి మేము బుక్ చేసిన బస్సు సూపర్ లగ్జరీ బస్సు ఎల్బీ నగర్కి వస్తుందంటే మేము రెడీ అయిపోయి ఎల్బీ నగర్కి అయితే వచ్చేసాము. ఇది ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ అన్నమాట. ఎల్బీ నగర్లో ఇప్పుడు మేము బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. అది 4 o'clockకి ఎగ్జాక్ట్లీ ఇక్కడికి వస్తుందంటే మేము వెయిట్ చేసి బస్సు ఎక్కింది అయితే నేను మీకు చూపించలేదు, ఎందుకంటే హడావిడిగా ఎక్కేసాము బస్సు ఆగగానే. ఇక్కడ నుండి బయలుదేరిపోయి మనము ఎంజీబీఎస్ నుండి అయితే మనము వెళ్ళామన్నమాట. ఈ బస్సు మనకి 4 గంటలకి ఎల్బీ నగర్లో మమ్మల్ని ఎక్కించుకొని అయితే ఎంజీబీఎస్కి వెళ్ళిపోయింది. ఎంజీబీఎస్లో అయితే ఒక 1 hour అయితే వెయిటింగ్ ఉంది అండి. ఎందుకంటే బుక్ చేసుకున్న వాళ్ళంతా మనకు ఎంజీబీఎస్లో అక్కడ రిసీవ్ చేసుకుందనమాట. అక్కడ రిసీవ్ చేసుకోవడం వల్ల ఒక 1 hour ఎంజీబీఎస్ దగ్గర అయితే మనము ఈ బస్సు అయితే స్టే చేసింది. అంటే మనము 4 o'clockకి బస్సు ఎక్కితే 5 o'clockకి హైదరాబాద్ నుండి 5:20కి 5:15కి అలా బయలుదేరిందనమాట. మనం ఇప్పుడైతే మల్కపేట దగ్గర ఉన్నాము. మల్కపేట నుండి మనము ఎంజీబీఎస్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. మల్కపేట నుండి మనము ఎంజీబీఎస్ బస్ స్టేషన్లోకి అయితే మనం వెళ్తున్నాము. ఇదంతా జర్నీ వచ్చేసి ఎల్బీ నగర్ టు కొత్తపేట టు దిల్షునగర్ టు మల్కపేట, ఈ విధంగా అండి. ఇప్పుడైతే మనం వచ్చేసాము. ఇది ఎంజీబీఎస్ బస్ స్టేషన్ అన్నమాట. హైదరాబాద్లోని ఎంజీబీఎస్ బస్ స్టేషను చాలా పెద్ద బస్ స్టేషన్ అన్నమాట. చాలా విశాలంగా ఉంటాయి, చాలా బస్సెస్ ఉన్నాయి. చాలా అసలుకి చాలా ఎక్కడి నుండి వస్తామో కూడా తెలియదు, ఇంత పెద్దగా ఉందన్నమాట. చూస్తున్నారు కదా, ఎంజీబీఎస్ చాలామంది చూసిండొచ్చు, చూడని వాళ్ళకైతే కొత్తగా అనిపిస్తుంది. ఇవైతే ఈ బస్సులు అండి, సూపర్ లగ్జరీ బస్సు. ఇప్పుడు ఇది వచ్చేసి మాది వెనకాల ఉంది, ఇంకా దాని సీరియల్ రాలేదన్నమాట. వెయిటింగ్ పీరియడ్లో ఉన్నాం మేము. బస్సు ఇప్పుడు బుక్ చేసుకున్న వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడైతే 1 hour అయిపోయాక మేము 5:30కి అలా బయలుదేరి బస్సు స్టార్ట్ అయిందండి. బస్సు స్టార్ట్ అయ్యి మనకు మల్క్పేట, సంతోష్ నగరు, ఈ చెంచల్గూడ జైలు, ఇవన్నీ ఓవైసీ ఇవన్నీ క్రాస్ చేసుకొని అయితే మనం శ్రీశైలం రోడ్కి అయితే మనం టచ్ అవుతామన్నమాట. ఇక్కడ నుండి ఇంకా ఈ ఏరియాలు అయితే చాలా ఉన్నాయి. ఈ ఏరియాల పేర్లు అయితే నాకు అన్నీ సరిగా తెలియదు అనమాట. ఇక్కడ నుండి అయితే శ్రీశైలం రోడ్ అయితే ఇక్కడే నుండే ఉంది. మనకు ఇక్కడ మల్కపేట నుండి వస్తే చెంచల్గూడ జైలు గోడ అండి. అక్కడ చెంచల్గూడ జైలు ఎంట్రన్స్ నాకు కనిపించింది, అప్పుడు వీడియో ఆన్ చేయలేదు. ఇప్పుడైతే మీకు జైలు గోడ చూపిద్దామని అయితే చూపించాను. చూస్తున్నారు కదా, హైదరాబాద్లో జర్నీ అంటే ఈ బిల్డింగ్లు, ఈ సైడ్ సీన్స్ చూసే వరకు అయితే మనకైతే ఫుల్గా టైంపాస్ అయిపోతుంది అనమాట. నాకైతే ఇలా సైడ్ సీన్స్ చూసుకుంటూ వెళ్తుంటే అయితే నాకు చాలా టైంపాస్ అవుతుందండి. చాలా ఇష్టం అనమాట. మీకు కూడా ఎంతమందికి ఇలాగ అనిపిస్తుందో నాకైతే కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ అయితే చేయండి. కొంతమంది ఏం చేస్తుంటారంటే జర్నీ చేసేటప్పుడు ఫోన్ పట్టుకొని సినిమాలు చూస్తారండి. ఖాళీ టైంలో సినిమాలు చూసి, జర్నీ చేసేటప్పుడు సినిమాలు ఎప్పుడైనా చూడొచ్చు. ఇలాగా మనం బస్సులో వెళ్తుంటే మనకు అలా దారెంబడి మనం రెగ్యులర్ వెళ్ళే దారి కాదు కదా శ్రీశైలం అంటే. అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం, ట్రిప్ కోసం వెళ్తుంటాం కనుక మనము ఏరియా అంతా మనకి ఒక్కొక్కసారి మనకు పోయినప్పుడల్లా కొద్దిగా చేంజెస్ వస్తుంటాయి అన్నమాట. అప్పుడు మనము చూస్తూ ఉంటుంటే మనకి అరే ఎంత డెవలప్ అయింది ఏరియా అనేసి, మనకు హైదరాబాద్ ఇంత డెవలప్ అయిందా, ఈ విధంగా ఉందా,
ఇక్కడ ఈ ఏరియాలో ఇలా ఉందా అనేసి మనకి అర్థమైపోతుంటుంది అనమాట. ఇదైతే మనకి ఎర్లీ మార్నింగ్ జర్నీ కదండి, చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. మనసుకి అయితే చాలా ప్రశాంతంగా చాలా బాగా అనిపించింది. మనకు మెట్రో బ్రిడ్జ్ కింద చూసుకుంటే మనకి గార్డెన్స్ ఎంత బాగా చేశారు, చెట్లను చాలా బాగా వేశారనమాట. ఒక్కొక్క ఏరియాలో అంటే మనకు నాగోల్ ఏరియాలో అయితే మొత్తం పార్కే చేశారండి. లోపల ఆ గేటు మనకి టికెట్ పెడతారా ఏమో కానీ లోపల బెంచెస్ కూడా వేసారనమాట మనకు ప్రయాణికులు కూర్చోవడానికి. మరి అదొక గార్డెన్ చేసి మరి దాని నుండి కూడా ఇన్కమ్ జనరేట్ చేయడానికి కూడా అట్లా చేశారా ఏమో కానీ ఈ విధంగా అయితే గార్డెన్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఇక్కడ ఏరియాలో కూడా ఈ విధంగా అయితే మనకి వెళ్తూ ఉంటే మనకి అంత బోర్ రాకుండా మనకు మెట్రో కింద ఈ చెట్లను చూసుకుంటూ వెళ్తే చాలా 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 ప్రశాంతంగా అయితే ఉంటుందండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అసలు పీస్ఫుల్ మైండ్ తోటి ఈ చెట్లను చూస్తే అయితే మనకి చాలా కలర్ఫుల్గా కనిపిస్తాయి అన్నమాట. ఈ విధంగా మనము హైదరాబాద్ని అయితే క్రాస్ చేసుకొని వెళ్ళాలన్నమాట. హైదరాబాద్ని అయితే మనం క్రాస్ చేస్తున్నాము ఇప్పుడు. ఇక్కడ వచ్చేసి మనము హైదరాబాద్ ఆల్మోస్ట్ క్రాస్ చేసినట్టే, హైదరాబాద్ దాటేసినట్టే లాస్ట్ అనమాట ఇది. ఇక్కడ వచ్చేసి మనకి ఏమేమి వస్తాయంటే ఇంకా మధ్యలో హైదరాబాద్ దాటినాక మనకి అచ్చంపేట, ఫస్ట్ కర్తాల్ వస్తుంది, కర్తాల్ టోల్ ప్లాజా వస్తుంది. కర్తాల్ టోల్ ప్లాజా దాటుకొని మనము మైసిగండి అవన్నీ దాటుకొని ఇంకా వెళ్తుంటే మనకు అచ్చంపేట వస్తుందండి. అచ్చంపేట దాటినాక డిండి వస్తుంది. డిండి బస్ స్టేషన్ నుండి బస్ డిపో నుండి మనం వెళ్తుంటే మనకు డిండి చెరువు అయితే కనిపిస్తుంది అనమాట. డిండి డ్యామ్ అయితే చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి అసలుకి. అది మనము అక్కడికి సపరేట్గా వెళ్ళి ఆ చెరువును అదంతా షూట్ చేసుకుంటే బాగానే ఉంటుంది. ఇంకా మనకైతే బస్సు కనుక మనకు అంత సీన్ లేదు, అంత టైం కూడా లేదు. ఇంకా బస్సు మనల్ని తీసుకెళ్తా ఉంటే మనం షూట్ చేసుకోవడమే అనమాట. అట్లా అనేసి మనం ఇంకా ఈ బస్సులో ఉండి షూట్ చేసుకోవడమే పెద్ద ఎక్కువైపోయింది. ఇంకా మనకి సపరేట్ వెహికల్ ఉంటే వెహికల్ ఆపుకొని అక్కడ సీన్స్ చాలా బాగుంటాయి. ఆ సీన్స్ అన్నీ షూట్ చేసుకొని వాటిని అన్నీ ఇంకా బాగా క్లియర్గా చూపించుకొని ఆ ఏరియా ఏంటి అదేంటి అనేసి మనము చెప్పుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. నేనైతే ఇప్పుడు మనకైతే బస్సు కనుక పాపం బస్సు కూడా చాలా ఒక్కొక్క దగ్గర స్లో అవుతుందండి. అప్పుడు బాగా వీడియో అయితే తీసుకోవడం ఎక్కువ ఫోన్ బయటికి పెడదామన్నా కానీ ఎక్కడ పడిపోతుందో అనేసి సెల్ఫీ స్టిక్ తీసుకెళ్ళానండి. సెల్ఫీ స్టిక్ తీసుకున్నాక కూడా నేను అది గ్రిప్ ఎక్కడికి ఇవ్వకుండా కింద పడిపోతుందో అనేసి నేనైతే చేయితోటే పట్టుకొని తీసానమాట. బస్సు బయటికి ఫోన్ అయితే పెట్టకుండా బస్సు లోపల నుండే తీశాను. వచ్చినంత కనిపించింది అనేసి. ఇంకేం చేస్తామండి, మనము మరీ బయటకు వచ్చి అయితే షూట్ చేయలేము, ఇంకా జర్నీ కదండి, మళ్ళీ అవన్నీ ప్రమాదాలు అవసరమా అనిపించింది. ఇంకా అక్కడి వరకు అయితే చాలా కవర్ చేయడానికి అయితే ట్రై చేశాను నేను. ఇలా నేనైతే పచ్చడి ప్రకృతిలోకి అయితే చాలా రోజుల తర్వాతకైతే వచ్చానండి నేను. ఈ విధంగా ఇట్లా అడవిలోకి ఇట్లా వస్తే మంచిగా గ్రీనరీగా ఉంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. వర్షాకాలం కొన్ని వర్షాలు పడ్డాయి కదా మొన్నటి వరకు, ఆ వర్షాల ప్రభావం అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు చాలా గ్రీనరీగా చిగుర్లు వచ్చాయన్నమాట, గడ్డి అంతా బాగా వచ్చింది. రైతులు విత్తనాలు కూడా వేస్తున్నారు, పొలాలు కూడా దున్నుతున్నారండి. అక్కడ కనిపించారు. నేను తన్ని ఇంకా షూట్ చేద్దామంటే స్పీడ్గా వెళ్ళిపోతుంది కదా, బస్ వెళ్ళిపోతుంది అనేసి నేను అయితే చేయలేదు. మళ్ళీ ఎవరైనా కనిపిస్తారేమో చేద్దాం అనుకున్నా. ఇవన్నీ దున్నిన పొలాలండి, విత్తనాలు కూడా వేసేసారు. పత్తి ఏదో వేసారు, మనకు దగ్గరికి వెళ్తే తెలుస్తుండే పత్తి వేసారా ఏదనేసి. మనకైతే ఇంకా తెలియలేదు. ఈ విధంగా అయితే మనము వచ్చేసామండి. అచ్చంపేట దాటేసుకొని వచ్చినాము. అచ్చంపేట ఇది క్రాస్ చేసేసుకొని మనము వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ ఈ మనకి 4 రోడ్స్ ఉన్నాయి, రింగ్ రోడ్ లాగా ఉంది. అది అక్కడ నుండి మనం క్రాస్ చేసుకొని డిపోలోకి వెళ్ళేసి హాయ్ చెప్పేసినాం. డిపోకి హాయ్ చెప్పేసి బాయ్ కూడా చెప్పేసి మనం స్టార్ట్ అయిపోయామన్నమాట. స్టార్ట్ అయిపోయి మళ్ళీ మన జర్నీ కంటిన్యూ అవుతుంది. నేనైతే టూర్స్కి వెళ్ళిన దగ్గర మనకు టెంపుల్స్ దగ్గర అయితే నేను ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయింది అయితే శ్రీశైలం ఒకటి అండి, మహానంది ఒకటండి. అసలు మహానంది శ్రీశైలము
శ్రీశైలంలో వర్షాలు పడ్డ తర్వాతకి, వర్షాకాలం అయిపోయిన తర్వాతకి వెళ్ళాలండి. అప్పుడు నది మనకి మంచి డ్యాము అంతా బాగా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. మేము ముందే వెళ్ళాం కనుక మాకు వాటర్ అంతా కొంచెము ఇదిగా ఉంది. మనకు మహానందిలో అండి అసలుకి వాటర్ ఎంత క్లియర్గా ఉంటాయి, అసలుకి ఎంత బాగుంటాయి. నాకు అదైతే చాలా నచ్చిందండి, చాలా చాలా ఇష్టం అనమాట. వాటర్ అంతా ప్యూర్గా ఉండడము, అసలు పారే వాటరు అంత ప్యూర్గా ఉండడం అయితే నేను అక్కడ మహానంది దగ్గర, ఇక్కడ శ్రీశైలం దగ్గరనే చూశాను. నేను ఇక్కడ బోర్ వాటర్ కూడా, బోర్ పోస్తుంటే కూడా బోర్లో నీళ్ళు కూడా అప్పుడప్పుడు మట్టి వచ్చేది, అలా ఉంటుంది అనమాట. మనము ఫస్ట్ టైము అలా క్లియర్ వాటర్ చూసేసరికి అయితే మస్తు హ్యాపీనెస్ వచ్చింది. నాకు మెయిన్గా అండి ఈ గ్రీనరీ అంటే చాలా ఇష్టము, చెట్లు అంటే చాలా ఇష్టము, అసలు ప్రకృతి అంటే చాలా 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 ఇష్టం అండి. ప్రకృతితో ఉండాలంటే నాకు చాలా నచ్చుతుంది, చాలా ఇష్టం అనమాట. ఇదైతే కరెంటుది పెద్ద ప్రాజెక్ట్ అనుకుంటా, ఇది ఏమంటారో తెలియదు. 400 kV అని అంటారంట, నాకు తెలియదు. అయితే మొత్తం కరెంటు మొత్తం ఇక్కడ నుండే అందరికీ పాస్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. ఇక్కడ నుండే మన అందరికీ కరెంట్ వస్తుంది. చూస్తున్నారు కదా, ఇది డిండి ప్రాజెక్టు, డిండి డ్యామ్ అండి. డిండి డ్యాము, డిండి చెరువు చాలా పెద్దదండి. మనకి ఈ కట్ట ఎక్కి చూస్తే తెలుస్తుంది, ఈ డ్యామ్ ఎక్కి చూస్తే. పక్కన కట్ట ఉంది కదా, కట్ట ఎక్కి చూస్తే మనకు డిండి చెరువు ఎంత పెద్దదో మనకు కనిపిస్తుంది. మనము బస్సు కనుక మనకైతే ఎక్కడానికి అవకాశం లేదు కనుక మనము ఇలా బయటికి వెళ్ళి చూసుకుంటూ వెళ్ళిపోతాము. కొంతమంది అయితే అక్కడ ఫిషింగ్ చేస్తున్నారు, ఇంకా కొంతమంది ఫొటోస్ దిగుతున్నారు, కొంతమంది వీడియోస్ తీసుకుంటున్నారు, చాలామంది ఉన్నారు అక్కడ. మనమైతే ఇలా చూసుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట. మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, రైతులంతా ఇక్కడైతే పంట వేసుకుంటున్నారు, అంతా పత్తి వేసారు. రైతులు చాలామంది ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు. అంటే ఇక్కడ ట్రాక్టర్లు అవి అయితే పెట్టి, మిషన్లు పెట్టి అయితే దున్నియట్లేదండి. వాళ్ళు ఎడ్లను కట్టి మనుషులే వెనకటి పద్ధతిలో వ్యవసాయం అయితే చేస్తున్నారు. ఇప్పుడు మనకైతే మన సైడ్ అయితే ఇప్పుడు అన్ని మిషన్లు వచ్చాయి, కోతకి మిషన్లు, దున్నడానికి ట్రాక్టర్లు ఇవన్నీ వచ్చాయి కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఏరియాలో అయితే వాళ్ళే చేసుకుంటారు, ఎడ్లతో నాగన్లతో మనుషులే దున్నుకుంటున్నారు. అంతంత పొలాలు ఎకరాల కొద్దిగా వాళ్ళే దున్నుకుంటున్నారు. గ్రేట్ అండి అసలుకి ఇక్కడ. ఇంకా వాళ్ళకు ఇంత ఎనర్జీ ఉంది అంటే వాళ్ళు కల్తీ ఫుడ్ తినట్లేదనే అర్థము. మనము సిటీలలో కల్తీ ఫుడ్ అంతా తిని అప్పటికే నీరసాలు వచ్చేసి అసలు ఏ పని చేత కాకుండా అవ్వడం ఇవన్నీ అయితే మనకు ఉంటాయన్నమాట. వీళ్ళు ఇప్పటికీ కష్టపడుతున్నారు ఎండలో కనుక వాళ్ళు అంత ఎనర్జెటిక్గా ఉన్నారేమో. మనమైతే ఈ విధంగా అయితే మన జర్నీ అయితే సాగుతుంది. చూస్తున్నారు కదా లొకేషను, ఇదైతే అక్కడ ఆగి తీస్తే లొకేషను చాలా సూపర్గా వచ్చేదండి. అసలుకి బస్సు కదులుతుంది కనుక మనకి ఇంత మట్టుకైతే వచ్చింది. ఇప్పుడు మనము ఈ నల్లమల్ల ఫారెస్ట్లోకి మనం ఎంటర్ అవుతున్నామండి. నల్లమల్ల అడవుల్లోకి, అసలు భీకరారణ్యంలోకి అయితే మనము బస్సు ఎంటర్ అవుతుంది. కానీ మనకు రోడెంబడి మనుషులందరూ తిరుగుతూ ఉంటారు, వెహికల్స్ కూడా వెళ్తూ ఉంటాయి కనుక మనకైతే ఏ ఒక్క జంతువు కూడా ఏ ఒక్క రోజు కనిపించలేదండి. 2-3 టైమ్స్ అయితే నేను శ్రీశైలం వెళ్ళాను, అప్పుడైతే నాకు ఏవి కనిపించలేదు. అక్కడైతే బోర్డు, ఫారెస్ట్ వాళ్ళు బోర్డు పెట్టిరు కానీ మనకైతే కనిపించేవి. ఎందుకంటే వాళ్ళు అక్కడ అరణ్యంలో ఉంటారు, మన దగ్గరికి ఎందుకు వస్తారండి, రోడ్డు మీదకి రానివ్వరు, వచ్చిన వాళ్ళకి ఇష్టం ఉండదు, వాళ్ళు రారు కూడా. అయినా అయితే మంకీస్ అయితే కనిపించాయి, మనకి మంకీస్ అయితే ఉన్నాయన్నమాట. మనం ఈ శ్రీశైలం వెళుతుంటే చెప్పుకోవాల్సింది ఏంటంటే, అసలు చాలా ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏంటంటే ఈ రోడ్ అండి, ఘాట్ రోడ్. అసలుకి ఎన్ని మూలలు పాము తిరిగినట్టే తిరుగుతుందండి. అసలు ఎంతో ఎత్తు నుండి పైకి వెళ్ళేసి మళ్ళీ కిందికి లోయలోకి దిగి మళ్ళీ లోయలోంచి మళ్ళీ పైకి ఎక్కుతాం చూడండి. ఆ ఎక్స్పీరియన్స్ మామూలు కాదండి. అసలు ఆ లోయలో ఎక్కి దిగుతుంటే మనకు డ్యామ్ కనిపిస్తుందండి, సూపర్గా ఉంటుంది, మస్తు క్లియర్గా కనిపిస్తుంది, చాలా క్లియర్గా. ఇక ఈ విధంగా అయితే ఇప్పుడు మనం ఎంట్రెన్స్లో అయితే ఈ ఫారెస్ట్ అయితే మనకు స్టార్ట్ అవుతుందండి. ఇలా అయితే మనకి ఈ విధంగా మనము 2-3 గంటలు అయితే మనము ఈ అడవులలోనే ప్రయాణం చేయాలి. మనము 2 గంటలైనా పడుతుంది మనకి ఈ అడవిలోనే
మనం జర్నీ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అసలు గ్రేట్ అండి. మెయిన్గా నాకు ఒకటి ఫస్ట్ టైం పోయినప్పుడు శ్రీశైలం పోయినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే అసలు ఇంత గ్రేట్గా ఈ కొండలన్నీ దొవ్వి ఇంత పెద్ద అడవులను దొవ్వి శివుడు వెలిసినాక ఇంత పెద్ద రహదారి చేయడము అసలు ఆ ఇంజనీరింగ్ గ్రేట్ అండి. అసలుకి అప్పుడు ఆ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరో కానీ వాళ్ళు గ్రేటు. ఇది మన్ననూరు గేట్ అండి. ఇక్కడ నుండి అయితే మనకు బస్సులు 9 నైట్ 9 దాటినాక ఇక్కడ మన్ననూరు గేట్ దగ్గర వెహికల్స్ ఆపేస్తారండి. అక్కడ నుండి వచ్చేటివి ఆపేస్తారు, ఇక్కడ నుండి వెళ్ళేటివి కూడా ఆపేస్తారు. ఇక్కడ బస్సు డ్రైవరు మనకి టిఫిన్ కోసం ఇక్కడ బస్సుని అయితే ఆపారు ఈ హోటల్ దగ్గర. ఇక్కడైతే మనకు బస్సు డ్రైవర్ అయితే మనము మార్నింగ్ బయలుదేరిపోయి వచ్చేసాం కదా ఏం తినకుండా ఇక్కడ టిఫిన్ చేసుకోవడానికి అయితే ఇక్కడ ఆపారనమాట బస్సు. ఇది వచ్చేసి మన్ననూరు టోల్ గేట్ అనమాట, మన్ననూరు గేట్. అది దాటాక ఇక్కడ ఆపారు. ఆపితే ఇక్కడ అసలు టిఫిన్ తీసుకున్నానండి. వడలు ఇష్టం అని తీసుకుంటే వడలు అయితే అస్సలు బాగలేదండి. చట్నీ కూడా ఉప్పు ఎక్కువైంది. అస్సలు తినాలనిపించలే. ఈ 3 గగనంగా తిన్నాను. అసలుకి ఏదో ఆకలి అవుతుంది కనుక తిన్నాను. ఉత్త పిండి ముద్ద నోట్లో పెట్టుకున్నట్టే ఉంది. అసలు వడల్లాగా లేవండి. అస్సలు బాగలేదు. కాస్ట్ అయితే 50 రూపీస్ ఇది ఒక ప్లేట్కి. దోశ అయినా మనకి ఇడ్లీ అయినా వడ అయినా 50 రూపీస్ ఉంది. నాకైతే అసలు నచ్చలేదు టిఫిన్. ఇప్పుడు మళ్ళీ మనము బస్ ఎక్కేసి మళ్ళీ మన జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాము. మళ్ళీ స్టార్ట్ అయిపోయి మనమైతే శ్రీశైలానికి బయలుదేరి వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇక్కడ నుండి మనం ఫారెస్ట్ ఏరియాలోకి వచ్చినాక కూడా ఈ పైన కూడా వ్యవసాయం ఉందండి. వ్యవసాయ భూములు ఉన్నాయి, వ్యవసాయం చేసుకుంటారు వీళ్ళు కూడా. మనకు అడవులలో కూడా పైన గుట్టలలో కూడా ఇట్లా మైదానాలు ఉంటాయి కదా, అక్కడ కూడా వీళ్ళు వ్యవసాయం అయితే చేసుకుంటారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అసలుకి ఇది అసలైన ఫారెస్ట్ రూట్. మనకి ఎంత బాగుంటుందో అసలుకి. మొత్తం మనం నడుచుకుంటూ పోయినట్టు అసలు ఫారెస్ట్లో తిరిగినట్టు ఉంది కదా. నాకైతే చాలా 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 బాగా నచ్చింది. నేనైతే వీలైనంత వరకు మీకు చాలా బాగా క్లియర్గా చూపించడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఇంకా తర్వాత వీడియో ఎలా వచ్చింది అనేది మీరే చెప్పాలి. మీకు ఈ విధంగా నచ్చిందా నచ్చలేదా ఇట్లా ఫారెస్ట్ ఏరియాని తీయడం అనేది. ఎందుకంటే మనము హైదరాబాద్లో మనము చూడడం కదా ఫ్రెండ్స్ ఈ ఫారెస్ట్ను. మనకైతే ఈ అడవులు ఇంత పెద్ద అడవులు అయితే నేను చూడడం ఫస్ట్ టైం అనమాట. నేను ఈ శ్రీశైలం తప్ప ఇంకా ఎక్కడ లేదు కదా అడవులు. అలా అనేసి నేనైతే ఈ అడవులు కొత్తగా చూస్తున్నాను కనుక నాకైతే నచ్చినాయి. నేనైతే వీడియో తీస్తున్నాను బాగుందనేసి. మీకు కూడా నచ్చితే చెప్పాను కదా ఫ్రెండ్స్, కామెంట్ బాక్స్లో అయితే మాకు కూడా ఫారెస్ట్ ఏరియా ఇష్టం అని అయితే నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళైతే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. చూస్తున్నారు కదా కొండను ఇలా తవ్వేసి దాని కిందికి వెళ్ళి రోడ్ వేసారండి. అది ఒక ఇంత విచిత్రం అండి. అసలుకి గ్రేట్ అది అసలు ఈ విధంగా రోడ్డును వేయడం అయితే ఇది పెద్ద అడవి అండి. ఇది రియల్ అడవి, ఫేక్ కూడా కాదు కదా. అట్లాంటప్పుడు అక్కడికి వెళ్ళి మనం బస్సులో పోతుంటే కొంచెం భయంగానో కొంచెం ఏదో ఒకలాగా ఉంటుంది. ఇక మనం అంతా శివే మీద భారం వేసుకొని వెళ్ళడమే. ఏం కాదు అన్న ధైర్యం అయితే ఉంటుందండి. ఏం కాదు, మనకైతే దేవుడి దగ్గరికి వెళ్తున్నాం కనుక మనకి ఏం కాదన్నది అయితే ధైర్యంగా ఉంటుంది. ఇక్కడ సొంత వెహికల్లో వచ్చిన వాళ్ళు అయితే ఈ సైడ్కి ఆపుకొని ఏమన్నా ఫుడ్ తెచ్చుకున్న వాళ్ళు ఫుడ్ తినడము, ఇంకా కొంతమంది ఫొటోస్ దిగడము, కొంతమంది వీడియోస్ తీసుకోవడము, ఇక్కడ షూట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. కార్లలో వచ్చిన వాళ్ళు. మనము బస్సులో వచ్చినాం కనుక మనకు అవకాశం అయితే లేదు. చూస్తున్నారు కదా ఒక వింత చెట్లు అండి, ఒక వెరైటీ చెట్లు. అసలు ఎంత వింతగా ఉన్నాయి. ఇంకా కొద్దిగా అక్కడైతే ఇవన్నీ అసలు ఏమేం చెట్లో అర్థం కాలే నాకు. ఇవన్నీ అయితే కొన్ని అయితే నాకు తెలిసినాయి. నాకు తర్వాత తెలిసింది ఏంటంటే అది మనకు సాంబ్రాణి ఉంటుంది కదండి, సాంబ్రాణి చెట్లు కూడా ఉన్నాయి. అంటే ఇందులో మనకు ఆ చెట్ల గురించి తెలిస్తే మనకు అన్నీ ఏం చెట్లు ఏమి యూజ్ అవుతాయి అనేది తెలుస్తుందండి. మనకి ఇంకా అడవుల చెట్ల గురించి అయితే తెలుసుకోలేదు, తక్కువ అనమాట. చాలా చాలా తక్కువ, ఏదో ఒకటి తెలుస్తుంది అంతే అనమాట. ఈ విధంగా
నాకైతే ఎంత హ్యాపీగా ఉందంటే ఇలా ఉదయాన్నే ఈ అడవిలో మనము జర్నీ చేయడం అయితే చాలా బాగుంది. అక్కడైతే నాకు కాసేపు బస్సు ఆగితే బాగుండు, నేను అక్కడ వెళ్ళి కూర్చుంటే బాగుండు అన్నంత అది బాగుందండి. నాకు అట్లా అనిపించింది. కానీ పుట్ట చూడండి, పుట్ట న్యాచురల్గా వచ్చాయన్నమాట ఆ పుట్టలు. అంటే అంత సన్న మట్టితోటి ఒక గోడను పేర్చినట్టే పెరిగాయండి పుట్టలు అయితే ఇక్కడ. ఈ విధంగా అయితే మనము అడవి నుండి మనము జర్నీ చేసుకుంటూ వెళ్తున్నాము. ఇలా చూస్తున్నారు కదా పుట్టలు. ఇక్కడ అయితే ఒక టెంపుల్ ఉంది. ఇది అయ్యప్ప స్వామి టెంపుల్. ఇది వచ్చేసి మన్నన్నూరు గేటు దాటుకొని వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు అసలైన సీను మనకి కనిపిస్తుంది అనమాట. ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుందండి లోయలోకి దిగేదైతే ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. ఇంకా నేను మొత్తం క్లియర్గా మొత్తం తీయలేదు, చూస్తున్నారు కదా. ఇది పెద్దగా ఉందండి అది కొండ. నేను మాత్రం కెమెరాకి అందినంత వరకే తీసిన, బస్సులో కూర్చున్నా కదా, బస్సు వరకే అక్కడ వరకే తీసాను. కింద నుండి తీస్తే అంత హైట్లో ఉందండి, ఇంత హైట్లో ఉంది. చూస్తున్నారు కదా, శ్రీశైలము అడవులు అనమాట. శ్రీశైలంకి మనము వచ్చేసాము. శ్రీశైలము మధ్యలో అడవులలో ఉన్నాము ఇప్పుడు మనము. శ్రీశైలం డ్యామ్ ఇది. మనం ఇప్పుడు అవతలకొండ దిగుతున్నాం కదా, అవతలకొండ ఎక్కాలండి. మామూలు హైట్ లేదు అసలుకి. అసలు దేవుడు ఇంత పెద్ద అడవిలో వెలవడం అంటే చాలా గ్రేట్ అసలుకి. మళ్ళీ దేవుడు వెలిసాడని జనాలు కనుక్కోవడం కూడా పెద్ద గ్రేట్ అండి అసలుకి. అసలు ఈ సీన్ కోసమే అండి శ్రీశైలం రావడం అయితే, ఈ సీన్ చూడడం కోసము, తర్వాతకి దేవుడిని చూడడం కోసము ఈ విధంగా అనమాట. ఇప్పుడైతే మనకి వాటరు కొంచెము ఇలా తక్కువ ఉన్నాయి చాలా. మనం ఎప్పుడైనా వర్షాకాలం అయిపోయినాక, అంటే అయిపోయి ఎండాకాలంలో కూడా రాకూడదు, వర్షాలు అయిపోయి ఎండాకాలం స్టార్ట్ అవుతుంటుంది చూడు, ఆ సీజన్లో వెళ్ళాలండి. వాటర్ అయితే ఎంత బాగుంటుందో అంత చాలా బాగుంటుంది. మనమైతే ఇప్పుడైతే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కొండలు దిగుకుంటూ మన బస్సు అయితే ఇలా వెళ్తుంది. ఈ బస్సు డ్రైవరు కొంచెం కొత్త ఆయనంట, ఒక దగ్గర కొంచెం మూల తిరగడం కోసం కొంచెం ఇబ్బంది అయితే పడిండు. తర్వాత సీనియర్స్ ఉన్నారు, కొంచెం ఓకే దేవుడా అనుకున్నాము, బాగానే ఉంది. చూస్తున్నారు కదా శ్రీశైలం డ్యాము ఈ విధంగా ఉందండి. అసలుకి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కనిపిస్తుంది వ్యూ, ఎంత సూపర్గా ఉంటుందో అసలుకి. ఇదండి వాటర్ అయితే ఇప్పుడు కొంచెం ఉన్నాయి కనుక అలా కనిపిస్తున్నాయి కలరు. కానీ వర్షాకాలం వెళ్తే అవి క్లియర్గా కనిపిస్తాయండి. ఇప్పుడు కూడా తెల్లగా ఉన్నాయి వాటరు, కాకపోతే కింద అలా కనిపిస్తున్నాయి అంతే. కానీ ఇప్పుడు కూడా వాటర్ అయితే అసలు ఇంత డస్ట్ అనేది లేదండి. నేను బాటిల్లో పట్టుకొని చూశాను, అసలు వైట్ బాటిల్లో పడితే ఇంత అసలు కొంచెం కూడా మట్టి అనేది లేదు, అందులో మట్టి అనేది లేదు, కొంచెం కూడా మబ్బుగా లేవు. వాటరు క్లియర్గా తెల్లగా ఉన్నాయి అన్నమాట వాటరు. ఇంత బాగా ఈ సీనును ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుందండి. ఇక్కడ కాసేపు ఆగి అలాగే ఉండిపోవాలనిపిస్తుంది. కానీ ఇదేమో మధ్యలో ఉంది కదండి మనకు డ్యాము, అంటే బస్సు వెళ్తానే ఉంటుంది. మనం బస్సు సొంత వెహికల్ అయితే మనం ఆపుకొని కాసేపు ఉండి చూసి ఫోటోలు దిగి వెళ్ళొచ్చు అనమాట. కానీ మన బస్సు కదా, ఎప్పుడు వచ్చినా నేను బస్సులోనే వచ్చాను, కార్లు కట్టుకొని అయితే ఎప్పుడు రాలేదు. ఈ విధంగా అయితే మనము చూసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. చూడండి ఎంత సహజంగా ఏర్పడ్డాయండి అవన్నీ. సహజమైన అడవులు, సహజమైన నది పారినప్పుడు మనకి కొండల్ని కోసుకుంటూ వెళ్ళింది కదండి. అవి ఎవరన్నా కట్ చేసినట్టే, కరెక్ట్గా కట్ చేసినట్టు అయితే ఉన్నాయి. ఇప్పుడు వాటర్ కొంచెం తక్కువనే కనుక జనాలు అందులో స్నానాలు చేయడము, ఫిషింగ్ చేయడము, చేపలు పట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చేపలు పట్టుకుంటున్నారు. ట్రిప్కి వచ్చిన వాళ్ళు కూడా వెహికల్స్ తీసుకొని వెళ్ళి కిందికి తీసుకెళ్లారండి. వెహికల్స్ అక్కడ ఆపారు, చాలా వెహికల్సే ఉన్నాయి. డ్యామ్ చూస్తున్నారు కదా, డ్యామ్ సీను ఇదనమాట. సూపర్గా ఉంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది ఇదనమాట. ఇంక అక్కడ దూరంగా కనిపిస్తున్నాయి కదండి, అవన్నీ కార్లు అండి, కిందికి వెళ్ళిపోయాయి. అక్కడనే వాళ్ళు తింటున్నారు, స్నానాలు చేస్తున్నారు, వాళ్ళు
చేపలు పట్టే వాళ్ళు చేపలు పడుతున్నారు. ఆ విధంగా అయితే సాగుతుంది. నేను ఈ టైంలో అయితే ఎప్పుడు వెళ్ళలేదు, వాటర్ ఉన్న టైంలో వెళ్ళాను అనమాట. నేనైతే ఇప్పుడు వాటర్ అయితే కొంచెం తక్కువ ఉంది, కొంచెం చాలానే తక్కువ ఉంది. వాటర్ ఉంది, కాకపోతే తక్కువ ఉందన్నమాట. మనకి చాలా లోపలికి వెళ్ళిపోయింది వాటరు. ఈ విధంగా ఈ డ్యామ్ మీద అయితే చాలా స్లోగా వెళ్తుంది కదా, మనకు వీడియో తీసుకోవడానికి చాలా మంచి అవకాశం దొరికింది అనమాట. ఈ విధంగా చూస్తున్నారుగా, 2 కొండల మధ్య నుండి డ్యాము కృష్ణమ్మ ఎలాగో పారుతుందో, కృష్ణమ్మ ఎంత అందంగా ఏ విధంగా ఉందో మనకైతే ఈ డ్యామ్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ విధంగా ఉందండి. ఇప్పుడైతే మనం బ్రిడ్జి దాటేసి మళ్ళీ కొండ ఎక్కుతున్నామండి. మళ్ళీ కొండ ఎక్కేసి మళ్ళీ అడవులలోకి వెళ్ళి మనమైతే కొండపైకి ఎక్కుతూ అడవులను క్రాస్ చేసుకుంటూ శ్రీశైలం అయితే మనము వెళ్తామన్నమాట. డ్యామ్ దగ్గర నుండి చూడండి. ఇక బస్సులో అయితే ఇంతకన్నా దగ్గరికి అయితే రాదు, ఇదే లాస్ట్ అనమాట దగ్గర రావడము. చూస్తున్నారు కదా, ఇంత దగ్గర అయితే కనిపిస్తుంది. వ్యూ అయితే చాలా బాగుంటుందండి, చాలా చాలా చాలా. అసలు ఈ వ్యూ చూడాలంటే అసలు ఎన్ని జన్మలు పెట్టి పుట్టాలండి. అసలు చాలా బాగుంది. ఈ నదిని చూడాలన్నా, ఇవన్నీ చూడాలన్నా అసలు సాధ్యం అవ్వదు అందరికీ. నాకైతే వచ్చేసాం ఫ్రెండ్స్, మనము శ్రీశైలం అయితే వచ్చేసాము. ఎంట్రన్స్లో ఇలా రోడ్డు పైన పెద్ద లింగాన్ని అయితే పెట్టారు. ఇలా శివపార్వతుల విగ్రహాలు అయితే పెట్టారనమాట. రోడ్లు అయితే చాలా 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 పెద్దగా మార్పులు అయితే చాలా వచ్చాయండి. ఇంతకుముందుకు మనం వచ్చినప్పుడు బస్సు అనేది గుడి ముందుకు వెళ్ళి బస్ డిపోలో ఆపేదండి. మనకి ఇప్పుడు రోడ్లు అయితే చాలా పెద్దగా అయిపోయి చుట్టూత రోడ్లే వేశారనమాట. ఇక్కడ నుండి మధ్యలోకి వెళ్ళి క్రాస్ చేసుకొని బస్ డిపోకు వేరే రూట్ నుండి వెళ్ళిందండి. నేనైతే కొద్దిసేపు కన్ఫ్యూజ్ అయ్యాను. అసలు టెంపుల్ రావాలి కదా, మనం ఏ రూట్ నుండి వెళ్తున్నాం అనేది నాకు అర్థం కాలేదు. అయితే మధ్యలో నుంచే మనకు మధ్యలో నుండే షార్ట్ కట్ రోడ్డు నుండి వచ్చామన్నమాట. ఇప్పుడైతే బస్ డిపోకి వచ్చినాము. బస్ డిపో ఎదురుగా ఈ సత్రం అవుతుందండి. ఈ సత్రంలోకి అయితే వెళ్ళాము. ఈ సత్రంలోనే తీసుకున్నాము. ఈ సత్రంలో అయితే చాలా బాగుందండి. సత్రం కూడా చాలా పెద్దగా ఉంది, చాలా బాగుంది. సత్రం నుండి వ్యూ కూడా అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ ఫుడ్ అండి, అన్నదాన సత్రము. ఇక్కడ వచ్చేసి ఇక్కడ గణపతి ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ ఇలా ఉంది. ఇంకా మేమున్నది చూపించాలి కనుక మీకు చూపిస్తున్నాను. ఇది అనమాట, ఎంత పెద్దగా ఉంది. ఇలాంటి సత్రాలు ప్రతి క్యాస్ట్కి ఒక సత్రం అయితే ఉందండి. ఇక్కడ క్యాస్ట్ సత్రాలు అయితే ఉన్నాయి. నార్మల్గా అందరికీ వర్తించేదైతే అక్కడ ఒకటి ఒక్కొక్క బెడ్ ఇచ్చి, బెడ్ కానీ చేప కానీ ఇచ్చి 50 రూపాయలు ఏదో ఛార్జ్ చేస్తున్నారు. ఎక్కడ అంటే మన పాతాళగంగ పోయే దారిలో ఉందన్నమాట. అది ఒకరోజు వచ్చి మామూలుగా వచ్చి వెళ్ళే వాళ్ళు అయితే అక్కడ ఉండొచ్చు, ఒకరోజు నైట్ స్టే చేసే వాళ్ళు అయితే ఇక్కడ ఉండొచ్చు, మామూలుగా ఉండే వాళ్ళు కూడా అక్కడ ఉండొచ్చు అనమాట. తార్మేటరీ అని ఒకటి కట్టిర్రు, సత్రం పెద్దది. అక్కడ ఒక బెడ్ ఇస్తారు, ఒక చాప ఇస్తారు, అలా ఒక దుప్పట కానీ అలా ఇస్తారు, ప్లేస్ కానీ ఇస్తారు, లాకర్లు ఇస్తారు. అందులో పెట్టేసుకొని దర్శనానికి పోయే వాళ్ళు దర్శనానికి పోవచ్చు, మళ్ళీ స్నానాలకు పోయే వాళ్ళు స్నానానికి పోవచ్చు అనమాట. మేము అక్కడ లగేజ్ పెట్టేసుకొని మళ్ళీ దేవుడి దగ్గరకు వచ్చేసి మేము ఇక్కడ దేవుడి దగ్గర కొంచెం చూసేసుకొని మేము పాతాళగంగకు స్నానానికి వచ్చినాము. ఇక్కడ స్నానం చేసేసి పాతాళగంగలో కూడా నీళ్ళు బాగా లోతుకి వెళ్ళిపోయాయండి. అసలు నీళ్ళు చాలా తక్కువ ఉండేసరికి లోతుకి వెళ్ళిపోయాయి. ఎట్లా అంటే మనకి చాలా కిందికి దిగాల్సి వచ్చింది. చూస్తున్నారు కదా, స్నానం చేయడానికి 2-3 మనుషులు పట్టే అంతనే ఎక్కువ స్పేస్ ఇవ్వలేదు వాళ్ళు, జాలి కట్టేశారు కదా, అది ఎక్కువ వదలలేదన్నమాట. ఎందుకంటే మన జనాలు ఎలాంటి వాళ్ళు ఎక్కువ వదిలితే ఇంకా దాకా కూడా పోతారు ఈతలు కొట్టుకుంటూ, అందుకనేసి మనకైతే ఇంత ఇచ్చారు. ఈ శ్రీశైలము ట్రిప్పు మీకు ఇంకా మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మనం చూడాల్సినవి ఏమేమి ఉంటాయంటే సైడ్ సీన్స్ ఉంటాయండి. ఇక్కడ సాక్షి గణపతి ఉంటాడు. సాక్షి గణపతికి మనం వచ్చినట్టు అక్కడ సాక్ష్యం చెప్పుకొని రావాలి అంట. ఇష్టకామేశ్వరి దేవాలయం ఉంటుందంటే, ఇష్టకామేశ్వరి మాత్రం ఇంతవరకు నేను చూడలేదండి. అసలు అది ఎప్పుడు
టఫ్ జర్నీ అంటారు. మరి అందుకోసమే ఎందుకో నాకైతే టైం అయితే కుదురుతలేదు ఇష్టకామేశ్వరికి వెళ్ళడానికి. ఇంకా అది మనకు పాలధార పంచదార కానీ ఇంకా చాలా ఉంటాయి మనకి, శిఖరం దర్శనం కానీ ఇంకా ఏమేమో ఉంటాయి అక్కడ. నేనైతే ఈ జర్నీలో నేను రోప్వేకి నుండి రోప్వే ద్వారా వచ్చేసాము. మేము పాతాళగంగకి వచ్చేసి మేమైతే అక్కమ్మ గుహలను అయితే దర్శించుకున్నాము. అక్కమ్మ గుహలు నేను రెండోసారి అండి, చాలా డెవలప్ అయింది. బోటింగ్ చేసేటప్పుడు అయితే చాలా కొంచెం భయమే అయిందండి నాకు, ఎందుకంటే వాటర్ అంటే నాకు భయము. ఆ రోజు బాగా గాలు వస్తున్నాయి, మబ్బులో పడింది, ఇంకా మనకు ఎండ రాలేదన్నమాట, కొంచెం భయం వేసింది నాకు. ఈ విధంగా ఇలా వాటర్లో మునుగుతుంటే అయితే నాకు రావాలని అయితే లేదండి, అక్కడే కాసేపు ఇంకా ఉండాలనిపించింది. కానీ మన లేడీస్ ఎక్కువసేపు ఉంటే ఇంకే ఎలా ఉంటుందో అనేసి నేనైతే బయటకు వచ్చేసాను. కానీ నీళ్ళలో దిగినంతసేపు భయం ఉంటుందండి, దిగాక అయితే ఇంకా విచ్చలవిడి ఉంటుంది మనకి, ఇంకా వాటర్లోకి వెళ్ళి బయటికి రావాలని అయితే మనకు ఉండదు, అంత బాగుంటుంది అన్నమాట. ఈ విధంగా మనం దర్శనం చేయాలి, గంగలో స్నానాలు చేసుకొని, పాతాళ గంగలో స్నానాలు చేసుకొని మనమైతే దర్శనానికి వెళ్ళిపోయామన్నమాట. దర్శనానికి కూడా నైట్ 3 గంటలకు బయలుదేరామండి. నైట్ 3 గంటలకు బయలుదేరితేనే 4 గంటల దర్శనం అయింది. ఫస్ట్ దర్శనం మనదే అయిందనమాట. ఆ విధంగా మనకైతే దర్శనం అయిపోయింది. ఎందుకంటే జనాలు ఎక్కువ ఉన్నారు, సాటర్డే సండే మండే జనాలు ఎక్కువ ఉంటారంట. కనుక మేము మండే రోజు దర్శనం చేసుకోవాలని ఇంకా ఆ రోజు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాము. ఎందుకంటే లేట్ అయితే మళ్ళీ ఆకలి అవుతుంటుంది, గిడ్డినెస్ వస్తుంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా. త్వరగా మళ్ళీ ఫస్ట్ దర్శనము మబ్బుతోటి పీస్ఫుల్గా ఉంటుంది అనేసి అయితే నేను అప్పుడు అయితే దర్శనానికి అయితే ప్లాన్ చేసుకొని వెళ్ళినాము. ఈ విధంగా బయట నుండి అయితే ఇక్కడ వరకే వీడియో అండి అసలు, ఎందుకంటే ఫోన్ అలౌడ్ ఉండదు కదా మనకి. బయట నుండి అయితే తీసాను. ఇది మెయిన్ గేట్ అనమాట మనకి దేవుడి దర్శనానికి. ఈ గేట్ నుండి పోతే డైరెక్ట్ వచ్చేస్తుంది దేవుడు. కానీ జనాలు ఎక్కువ ఉన్నారు కనుక మనకు సైడ్ నుండి చాలా 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 లైను పెద్దదిగా కట్టారండి. స్టే రూమ్లు కూడా కట్టారు, స్టేయింగ్ రూమ్లు కూడా, అక్కడ రెస్ట్ రూమ్లు కూడా కట్టారు, రిలాక్స్ కూడా కావచ్చు. ఎక్కువ జనాలు ఉన్నప్పుడు కూర్చోవడానికి కూడా ఉన్నాయన్నమాట. ఆ విధంగా మనం ఇలా లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకి దర్శనానికి పోయే దారి కనిపిస్తుంది. ఇది మెయిన్ గేట్, ఇక్కడ నుండి కూడా మనకు దర్శనం అయిపోతుంది దేవుడిది. ఈ విధంగా అన్నమాట. సైడ్ నుండి వెళ్ళిపోతే మనకు ఉచిత దర్శనం అని పెద్ద క్యూ లైన్ అండి, చాలా పెద్దగా ఉంటుంది. అక్కడ నుండి మనం అయితే ఫ్రీ దర్శనానికి వెళ్ళామండి, డబ్బులు పెట్టి అయితే ఏం వెళ్ళలేదు. ఎందుకంటే త్వరగానే వెళ్ళాము కనుక మనకు డబ్బులు పెట్టాల్సిన అవసరం రాలేదు. చూస్తున్నారు కదా శ్రీశైలం, ఈ రోడ్డు కూడా ఇప్పుడు చూస్తున్నారు కదా చాలా పెద్దది అయిపోయిందండి. అప్పుడైతే చాలా చిన్నదిగా ఉండే. ఇవి అన్ని షాపులన్నీ తీసేసి ఇప్పుడు కొత్తగా మళ్ళీ వాళ్ళకి కట్టిస్తున్నారు అని కూడా షాపులన్నీ వేరే సైడు జరిపేశారు. ఇదంతా క్లియర్ అయిపోయిందండి. ఎంత విశాలం చేశారంట రోడ్లు, అసలు చాలా గుర్తుపట్టలేనంత పెద్దగా రోడ్లు అయితే చేశారండి. పాతాళ గంగలోకి కూడా 2-3 సైడ్ నుండి వచ్చాయి. ఇక్కడ నుండి లెఫ్ట్ నుండి చూస్తున్నారు కదా కనిపించేదే ఫ్రీ దర్శనం గేట్ అనమాట. మనం ఫ్రీ దర్శనానికి వెళ్ళాము, డబ్బులు అయితే పెట్టలేదన్నమాట. ఇక్కడ విశిష్టత ఏంటంటే శ్రీశైలంలో జ్యోతిర్లింగము శక్తిపీఠాలు ఒకే దగ్గర ఉండడము ఈ శ్రీశైలం యొక్క విశిష్టత అండి. ఓకే ఫ్రెండ్స్, మరి మన దర్శనం అయితే అయిపోయింది. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం అయితే బెల్ ఐకాన్ పక్కన వచ్చి బెల్ ఐకాన్ని టచ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మనం సాక్షి గణపతిని, ఇది సాక్షి గణపతి అండి, సాక్షి గణపతిని దర్శించుకొని మనం వెళ్ళిపోతున్నాం. బాయ్.